వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను పద్మ. ఈ రోజు టాపిక్ లో చూసినట్లయితే కనుక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమానించారు అనే కారణంతో ఆయనపై సస్పెన్షన్ వేటైతే వేశారు. ఈ సెషన్ వరకు కూడా ఆయన్ని సస్పెండ్ చేస్తూ స్పీకర్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ నేతలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లోనే ఉన్న కేసీఆర్ తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యేందుకైతే వెళ్లారు. బీఆర్ఎస్ ఎల్పీ దగ్గర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. జగదీష్ రెడ్డిని బయటకు వెళ్లాలని మార్షల్స్ కోరారు. ఈ క్రమంలోనే మార్షల్స్ తో కేటీఆర్, హరీష్ రావు తలసాని వాగ్వాదానికి దిగిన వైనం అయితే మనం చూసాం. ఎల్పీ రూమ్ లో ఉంటే అభ్యంతరం ఏంటని మార్షల్స్ అయితే ప్రశ్నించడం కూడా జరిగింది. రూల్స్ ప్రకారం జగదీష్ రెడ్డి బయటకు వెళ్లాల్సిందేనంటూ కూడా మార్షల్స్ అయితే పట్టుపట్టారు. దీంతో రూల్ బుక్ చూపించాలని బీఆర్ఎస్ నేతలు కూడా అటు డిమాండ్ చేయడం జరిగింది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ నాయక్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తి మరో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతానికి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు, అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ వినిపిస్తుందా అండి? రామ్మోహన్ రావు గారు ఓకే, రైట్ అండి. మొత్తంగా మన దగ్గర ప్రస్తుతానికి వెంకట నాయక్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి ఈయన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. నిన్న జరిగిన పరిణామాలకు సంబంధించి అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఆ పరిణామం కరెక్టా కాదా? అసలు ఏం జరిగిందని అలా జరిగిందంటారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం మేడం. ఇక్కడ 10 సంవత్సరాలు వాళ్ళు చేసినప్పుడు ఈరోజు ప్రజాస్వామ్యం విలువల గురించి గుర్తు రాలేదు. కానీ నిన్న ఏదో సస్పెండ్ చేస్తే మాత్రం దాని వెనకాల 100 కారణాలను 100 కొర్రీలను వెనకాల పెట్టుకొని దాన్ని ఒక రాజకీయ చదరంగంగా మార్చే ప్రయత్నం చేశారు. సో ఒకటి చూడాలి మేడం, అక్కడ గడ్డం ప్రసాద్ గారు వికారాబాద్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా వారు ఒక స్పీకర్ హోదాలు ఉన్నారంటే ఒక కాన్స్టిట్యూషనల్ సంబంధించింది ఒక రాజ్యాంగబద్ధ పదవిలో వారు ఉన్నారు. అంటే ఆ సభకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అక్కడ స్పీకర్ గారే ఉంటారు. అలాంటిది ఒక గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాద తీర్మానాన్ని పెడదామనుకున్నప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మానం పెడదామనుకున్నప్పుడు గవర్నర్ గారి ప్రసంగంలో లోపాలను వెతకడం మాత్రమే వాళ్ళు పనిగా పెట్టుకున్న తర్వాత అది కాదు మీరు చేయాల్సింది, మీరు మాట్లాడాల్సిన విధానం ఇది కాదని చెప్పి ఒక మాట అనే ప్రయత్నం చేయడంలో భాగంగా మీరు ఈ మాట నన్ను అనొద్దు, కేవలం మా అందరితో మీరు మాత్రమే, ఒక సామెత ఉంటుంది వెనకాల నలుగురితో నారాయణ కులంతో గోవింద అని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ప్రకారం మీరు కూడా మా లాంటి ఒక వ్యక్తి అనే చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల జరిగిన విషయం ఏందని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా మేడం. ఒక స్పీకర్ గారిని అంత అవహేళనగా అంత ఏకవచనంతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఏ సభ అయినా ఏమైనా నిర్ణయం తీసుకోవాలి? సస్పెండ్ చేయాలని నిర్ణయమే తీసుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగా ఆయన మీద మీకు పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు కాక, కానీ ఒక స్పీకర్ చైర్లో ఉన్నప్పుడు వారిని సభ మర్యాదలుగా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదే విషయాన్ని నేను ఒకసారి గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, డిబేట్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రామ్మోహన్ రావు గారు ఉన్నారు, దాంతోపాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి చరిత్ర మీద బాగా అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నా. 2017లో సంపత్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆ రోజు కేవలం ఏది గవర్నర్ గారి ప్రసంగాన్ని ఏదో వాళ్ళు గట్టిగా అరిచే క్రమంలో భాగంగా అరిచారని చెప్పి వాళ్ళని మొత్తం శాసనసభ నుంచి వేటేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ బుక్ని, రూల్ బుక్ని, ఎథిక్స్, దాంతోపాటు డిగ్నిటీ ఆఫ్ డెకోరం అని చెప్పి ఆ పదాలన్నీ పెద్దగా వాడి ఆ రోజు హరీష్ రావు గారు దానికి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మధుసూదనాచారి గారు స్పీకర్గా ఉన్నారు. ఆ రోజు ఈజీగా వారిని వేటు వేసి మిగతా కాంగ్రెస్ సభ్యులందరినీ సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అలాంటి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా దుందుడుగా వెళ్ళలే. ప్రభుత్వంగా కానీ పార్టీగా కానీ ఆ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఎటువంటి వైరుధ్యాలైనా ఉండొచ్చు కాక, సరే ప్రజల పక్షాన మేము పనిచేస్తున్న సందర్భంలో వారి తరపున మాట్లాడాలి, వారి తరపున వకాలు తప్పుచాలన్న భావన మీకు ఉండొచ్చు, మేము కాదని అంటలేము. కానీ మేము ఏమంటున్నామంటే మీరు మాతో ఎన్ని కొర్రీలు పెట్టుకున్నా మేము దాన్ని ఒక సహనంతో మేము ఓపిక పడతాం. కానీ ఒక స్పీకర్ గారిని అడ్రస్ చేసేటప్పుడు, స్పీకర్ గారిని మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడడం తప్పని చెప్పినాం. ఏది ఆ రూల్ బుక్ ఆ రోజు మీకు ఏ రూల్ బుక్ అయితే పనిచేసిందో అదే రూల్ బుక్ ఈరోజు పనిచేస్తుంది. మీరున్నప్పుడు ఒక రూల్ బుక్, మేమున్నప్పుడు ఒక రూల్ బుక్ అయితే ఉండదు కదా మేడం. సో ఆ కారణం చేత జరిగిన ప్రక్రియ. దీన్ని అక్కడ అంటే ఒక దళిత నేతను స్పీకర్గా మేము ఉంచితే వారిని అక్కడ అవమానపరిచి అంబేద్కర్ గారి విగ్రహం ముందుకు వచ్చి మేమేం తప్పు చేయలేదు, ప్రజాస్వామ్యం కూని జరిగింది, హాని జరిగింది అని చెప్పి దాన్ని రాజకీయ కోణంలో చేసుకునే ప్రయత్నం చేస్తారు. మరి ఇదెంతవరకు కరెక్ట్ అని అనుకోవాలి? సో మేమేమంటున్నామంటే మేడం, మీరు ఒకటే గమనించండి, శాసనసభలో కేవలం ఏ మాట జరిగినా కూడా అది సబ్జెక్టు అంశంగా డిస్కషన్ జరిగితే బాగుంటుంది. కానీ కేవలం దాన్ని రాజకీయ కోణంలో ప్రతి విషయంలో
కేసీఆర్ గారు చుట్టూ చూపంగా ఒక రోజు వచ్చారు, వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఒకసారి లాస్ట్ బడ్జెట్ సెషన్లో ఒకసారి వచ్చి ఆ బడ్జెట్ ప్రతులు ఏదో చదివారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మేమేమంటున్నాం, బాధ్యతతో ప్రతిపక్షం అనే హోదా నుంచి మీరు ఎప్పుడో తప్పుకున్నారు. ఈరోజు కొత్తగా మాట్లాడేదే ఉంది, కొత్తగా మీరు చెప్పేదే ఉంది. ఆ బాధ్యతను మీరు మర్చిపోయారు కదా. సో ఆ బాధ్యతను మీరు గుర్తెరగండి. కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి, చెప్పి మాట్లాడమని చెప్పండి. వాళ్ళు దిశానిర్దేశం తగ్గట్టు మీరు మాట్లాడారు. కానీ ప్రతి ఒక్కళ్ళు మేము హీరోలు, మేము తోపులం, మేము తురుములం, 10 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని మేము ఏలినోళ్ళం, మేము ఎక్కడ తక్కువ అని చెప్పి మిమ్మల్ని మీరు అహంకారం ప్రదర్శించే ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోవాలి? రాజకీయంగా మాకు ఎన్ని ఇది ఉన్నా కూడా మేము ఊరుకుంటాం, మాకు తప్పలేదు. కానీ రాజ్యాంగబద్ధ అంశాలను కూడా అటు గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు అట్లా అంటారు. గవర్నర్ గారి ప్రసంగాన్ని సరిగ్గా వినిపించలేదు మేడం. వీళ్ళు గవర్నర్ ఎవరు ప్రసంగం చేస్తారు? వాళ్ళు అంటున్నారు ఇది గాంధీ భవన్లో మాట్లాడినట్టు ఉంటుందని అంటున్నారు. ఒక క్యాబినెట్ నిర్ణయించిన దాని ప్రకారమే గవర్నర్ గారు చదువుతారు, అది పెద్దలకు తెలుసు. ఆ నిర్ణయం మేరకే జరుగుతుంది. కానీ కొత్తగా ఏం వాళ్ళ సొంతంగా చదివేది ఏమి ఉండదు కదా. సో దాన్ని ఈరోజు కొత్తగా మీరు 10 సంవత్సరాల గవర్నర్ గారు ఏ ప్రసంగం చదివారు? వాళ్ళు కొత్తగా రాసుకుని వచ్చేది చదవలేదు కదా. ఇవన్నీ విషయాన్ని కొత్తగా రాజకీయ ప్రయత్నంలో చూసే ఏది ఉంటుంది మేడం? అది కరెక్ట్ కాదు కదా. బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఈ విషయంలో ఆలోచించుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి. ఈరోజు కాంగ్రెస్ పార్టీని మంపబెట్టినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు, అవాస్తవాలు వాస్తవాలు కావు. ఓకేనండి.